నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న వేగేశ్న అనంత కోటిరాజు తమ ప్రాంతం వారు కావడం గర్వకారణం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత. భీమవరం మండలంలో 80 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రాష్ట్రంలోనే ఉండి ప్రభుత్వ ఐటీఐని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భీమవరంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న వేగేశ్న అనంత కోటిరాజు తమ ప్రాంతం వారు కావడం గర్వకారణమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శుక్రవారం రాజు వేగేశ్న ఫౌండేషన్ చైర్మన్ వేగేశ్న అనంత కోటిరాజు స్వగ్రామమైన గణపవరం గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు గనుల భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత రాజు వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో భూమి సేకరించి అభివృద్ది చేసిన మంచినీటి చెరువును మంత్రులు ప్రారంభించారు. జగన్నాథపురం, చినరామచంద్రపురంలో 15 కోట్ల రూపాయలతో నిర్మించిన మంచినీటి చెరువు, అత్యాధునిక ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను, అదేవిధంగా 15 లక్షల రూపాయలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదిని, కాంపౌండ్ వాల్ ను, అలాగే పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన దాత అనంత కోటిరాజు పెదనాన్న వేగేశ్న సూరపరాజు విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గణపవరం శివారు కేవీపీ ఆడిటోరియంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వేగేశ్న అనంత కోటిరాజు సత్కార కార్యక్రమంలో మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నిమ్మల రామానాయుడు, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని అనంత కోటిరాజు, ఆయన సతీమణి బాల సరస్వతి, కుమార్తె, కుటుంబ సభ్యులను గ్రామస్తులతో కలిసి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, సర్పంచ్ మూర అలంకారం, గణపవరం టీడీపీ మండలాధ్యక్షులు క్షత్రియ కార్పొరేషన్ మెంబర్ ఇందుకూరి రామకృష్ణరాజు, క్షత్రియ కార్పొరేషన్ మెంబర్ వాసరాజు, గణపవరం టౌన్ టీడీపీ అధ్యక్షులు కోసంపూడి సురేంద్ర కుమార్ రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత కోటిరాజు గారి గురించి మనందరికీ తెలుసు. ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో జలప్రసాదం పేరుతో అక్కడ మనం తాగేటువంటి ప్రతి మంచినీటి చుక్క కూడా రాజు వేగేశ్న ఫౌండేషన్ తరఫున ఆయన ఏర్పాటు చేసింది. అన్నదాన కార్యక్రమం భవనం ఏదైతే ఉందో అది ఆయన నిర్మించుకుంటుంది.
ఈ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఆయన యొక్క పాత్ర ఉంది. అనేక విద్యా సంస్థలకి గతం నుంచి విత్తనం ఇవ్వడం జరిగింది. అమెరికాలో 3 ప్రసిద్ధమైనటువంటి 50, 60, 70 ఎకరాల ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించడం జరిగింది. కానీ యాదాద్రిలో పెద్ద ఎత్తున 10 కోట్లతో అక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో క్యాన్సర్ వైద్యానికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకెళ్లాలనేటువంటి విషయాల మీద ఆలోచించేస్తున్నారు. ఈ విధంగా ఆర్థికంగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి తనకి జన్మనిచ్చినటువంటి ప్రాంతానికి, తాను చదువుకున్నటువంటి పాఠశాలకి, తాను చదువుకున్నటువంటి కళాశాలకి అయితే పెద్ద ఎత్తున విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చేటువంటి విషయం ఏమాత్రం వెనకడకుండా సమాజం తనకి ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి సౌకర్యం ఏదైతుందో అందులో నుండి పెద్ద ఎత్తున తిరిగి సమాజానికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ అనంత కోటిరాజు గారు. మరి అటువంటి వ్యక్తుల్ని మనంతా కూడా ప్రోత్సహించాలి. అందులో భాగంగా వేళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన కలిసి అభినందించాలి, ఒక చిరు సత్కారం ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో వేళ పెద్ద ఎత్తున గణపురంలో కార్యక్రమాలు నిర్వహించింది. అందులో భాగంగా నేను కూడా ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితున్నాను. వారి కుటుంబానికి సంబంధించినటువంటి ఆనందకులకు వ్యక్తులతో, సభ్యులందరితో కూడా నాకు ఉన్నటువంటి పరిచయాలు. నేను కూడా ఢిల్లీ నుంచి రేడుగా ఈ సభ కోసం, సమావేశం ఈ సత్కరించడం కోసం రావడం జరిగింది. ఇది యావత్ సమాజానికి కూడా ఒక ఆదర్శప్రాయం కావాలి. మనం వచ్చి మనందరూ ఇక్కడ నుండి ఈవేళ కోటిరాజు గారిని సన్మానించినంత మాత్రం మన బాధ్యత మర్చిపోవడానికి వీలు లేదనేటువంటి విషయాన్ని సందర్భంలో మన స్థాయికి తగ్గ అందరూ అనంత కోటిరాజు గారు 100 కోట్లు ఏదో దానాలు చేయాలని చెప్పారు. ఆర్థికంగా ఎంతో కొంత స్థితిమంతులైనటువంటి మనం అందరూ కూడా మన సంపాదనలో ఎంతో కొంత 5%, 10% మన అవసరాలు తీరిన తర్వాత తన అవసరాలని వదులుకోమని నేను చెప్పట్లేదు. ఎంతో కొంత మనకు తగ్గినటువంటి స్థాయిలో సమాజానికి ఈ విధంగా మనం సేవ చేసేటువంటి విషయంలో ముందు ఉండాలనే దానికి అనంత కోటిరాజు గారిని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలనే సందర్భంగా చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు గణపవరం గ్రామంలో అనంత కోటిరాజు గారు, ఒక్క నిమిషం అమ్మ మాట. ఈరోజు గణపవరం గ్రామంలో అనంత కోటిరాజు గారు వేగేసిన రాజు ఫౌండేషన్ పేరుతో గొప్ప కార్యక్రమాలు. చిన్నప్పుడే మరి ఈయన లెక్కలేనని కోట్లు సంపాదిస్తారని వాళ్ళ ఫాదర్ ఎలా పసిగట్టారో నాకు తెలియదు, కానీ అప్పుడే అనంత కోటిరాజు అని పేరు పెట్టారు. కొందరికి సుందర్ కుమారు, సుందర్ రాజు అంటారు, చూడటానికి అసహ్యంగా ఉంటారు, కానీ ఈయనకి అనంత కోటిరాజు అని చిన్నప్పుడే పేరు పెట్టడం. మరి ఆయన ఎన్నో వేల కోట్లు సంపాదించి అందరిలాగా దాచుకోకుండా సొంత ఊరికి, చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి, ఇక్కడ పెరుగుతున్న ప్రజల అవసరాలకి తగ్గట్టుగా మంచినీటి అవసరాలు అన్నీ గుర్తించి 40 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారంటే అనంత కోటిరాజు గారికి అనంత కోటి నమస్కారాలు. మా నియోజకవర్గంలో మరి ఇలాంటి వాళ్ళు ఉంటే మేము చాలా అదృష్టవంతులు అయ్యేవాళ్ళం. ఇక్కడే కాదు, తిరుపతిలో కానీ, చిన్న తిరుపతి ఎంతోమందికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మంచినీరు, ఇటువంటి భక్తులందరికీ, లక్షలాది భక్తులందరికీ కూడా వాటర్ ప్లాంట్లు, అలాగే ఎన్నో చోట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అందించారు. వారి వితరణకు మరొకసారి భగవంతుడు ఆయన నమ్మిన వెంకటేశ్వర స్వామి మరిన్ని భూరి విరాళాలు ఇచ్చే విధంగా ఆయనకి ఇంకా కొన్ని అనంతమైన కోట్లు ఇవ్వాలని, మేజర్ అమౌంట్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టడం చాలా సంతోషం. ఆయనకి భగవంతుడు నిండు నూరేళ్ళు చక్కటి ఆరోగ్యం ప్రసాదించి మా నియోజకవర్గం కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ రాజు వెంకటేశ్వర ఫౌండేషన్ తరఫున మన గ్రామంలో పెద్ద ఎత్తున 20 కోట్ల రూపాయలతోటి మరి నూతనంగా చెరువుల అభివృద్ధి, అదేవిధంగా వాటర్ ప్లాంట్ల
ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే ఒక గ్రామంలో పుట్టినటువంటి మరి కోటి రాజు గారు మరి ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఒక దేశమే గర్వించేటువంటి స్థాయికి ఆయన వైనం మనందరికీ కూడా ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకమైనటువంటి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాం మన సమాజంలో ఇప్పుడు నిజమైనటువంటి పుత్రోత్సవం అంటే పుత్రుడు జన్మించినప్పటికంటే కూడా ఆ పుత్రుడు మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి, స్థానానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రికి నిజమైనటువంటి పుత్రోత్సవం ఉంటుంది. ఆ రకంగా కోటిరాజు గారు ఈరోజు వారి తల్లిదండ్రులే జన్మించేటువంటి స్థాయికి ఈవేళ చేరుకోవడం మరి చాలా సంతోషం, చాలా ఆనందం. ఈరోజు కూడా సమాజంలో ఎంతో మంది చూస్తూ ఉంటాం, కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మరి అటువంటి సంపాదన కంటే కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారికి సాయం అందించేటప్పుడు ఆ కళలో కనిపించేటువంటి మెరుపు మనం కోట్ల రూపాయలు సంపాదించినా కూడా మనకి రాదు. అటువంటి దాతృత్వంతో మరి కోటిరాజు గారు ఈ రోజునే కాదు, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూస్తాను. 8 ఎకరాలు అంటే 40 కోట్లు వాల్యూ చేసే భూమిని ప్రజెంట్ చేయడం అంటే ఒక దాతృత్వం. ఆయనకి అనంతపురం గణపురంలో గతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు, అలాగే ఉద్యోగ కల్పనలో చాలా మంది ఉద్యోగాలు ఇవ్వడం, అలాగే మనకి ఏదైనా సరే చేయాలంటే నేను ముందున్నాను, ఈ నియోజకవర్గాన్ని అందరినీ కూడా మన డెవలప్మెంట్ చేస్తాను, మీరు నడిపించని ఆయన ఆశిస్తాం తప్పనిసరిగా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో గణపురంలో కాదని ఇంకా చాలా చోట్ల కూడా మంచినీటి సమస్యలు ఉన్నాయి. అలాగే గణపురంలో హాస్పిటల్ కూడా నేను హాస్పిటల్ అడిగితే అక్కడ ల్యాండ్ లేదు. ల్యాండ్ లేకపోతే మనం ల్యాండ్ కూడా డొనేట్ చేయాలని ఆయన్ని అడుగుతున్నా. ఈ సభాముఖంగా ఆయన ఇప్పుడు మనందరికీ కూడా తెలియజేస్తారు. అలాగే మనకి శ్రీ వేగేశ్న అనంత కోటిరాజు గారు ఒక భారతీయుడిగా మనందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే ఆయన యొక్క కీర్తి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైంది. ఆయన ఈ భారతదేశానికి సాఫ్ట్వేర్ రంగంలో చేసినటువంటి కృషి అమోఘమైనది. ఈ కోటిరాజు గారు దినదిన అభివృద్ధి చెందుతూ కూడా ఆయనతో పాటు తన స్వగ్రామం అయినటువంటి గణపవరంకి ఇప్పటి వరకు సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామ అభివృద్ధిలో సహకరించారు. అదేవిధంగా కేవలం తన గ్రామమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో జల ప్రసాదంగా మనం వివిధ దేవాలయాల్లో మనం చూస్తున్నాం. పెద్ద తిరుపతిలోని జలప్రసాదం కానీ, అన్నప్రసాదం లింగమ్మ సత్రం కానీ, లేదంటే చిన్న తిరుపతిలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్ కానీ, లేదంటే అన్నవరం కానీ, విజయవాడ బస్టాండ్లో కానీ జలప్రసాదం రాష్ట్రంలో కూడా ఆయన సేవా కార్యక్రమాలు విస్తృతం చేశారు. అదేవిధంగా దానిలో భాగంగానే గణపవరం పరిసర ప్రాంతాలైనటువంటి మా కలుగట్ల గ్రామంలో ఆయన గత 40 సంవత్సరాలుగా మా కలుగట్ల గ్రామస్తులు కోరికతో ఎదురు చూస్తున్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఆయన యొక్క మాతృమూర్తి అయినటువంటి శ్రీ నోకయ్య గారి జ్ఞాపకార్థం ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రధాన పాత్ర వహించినందుకు కలుగట్ల గ్రామస్తుల తరఫున, అదేవిధంగా ఆరేడు గ్రామంలో శ్రీ కొండాలమ్మ ముచ్చాలమ్మ అమ్మవార్ల యొక్క దేవాలయ నిర్మాణంలో అయినటువంటి సహకారంతో ఆ అమ్మవార్ల యొక్క దేవస్థానం ఘనంగా గ్రామస్తులు నిర్మించుకోవడం జరిగింది. ఈ అన్ని గ్రామాల తరఫున, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున శ్రీ రాజు వేగేశ్న ఫౌండేషన్ అధినేత శ్రీ అనంత కోటిరాజు గారికి అందరి తరఫున వందనాలు నిజంగా తెలియజేస్తున్నాం. ఇది నాకు ఒక మంచి రోజు. 40 ఏళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మా గ్రామానికి సేవలు చేశారు. నాకు ప్రజలందరికీ తోడ్పడినందుకు సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్టేట్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, అలాగే ఎమ్మెల్యే ధర్మరాజు గారు, తదితరులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చేసి మనందరూ గ్రామానికి చేయాలి. నాకు ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత విద్య ఇచ్చిన గురువు, తర్వాత ఎక్కడో తెలియని భగవంతుడు ఉంటాడని మనం అనుకుంటాం. ఆ 3 ముఖ్యం. ఆ 3 చేసుకుని మనకు భగవంతుడు ఏం చేయాలో అది చేయకుండా
ఆ విధంగానే చేస్తాను. ఈరోజు మా గణపవరం గ్రామానికి మా అనంతకోటిరాజు గారు లాంటి వాళ్ళు ఉండడం వల్ల మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినవి. గ్రామం అంతటి కూడా మంచిలు కూడా సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమం చేసిన ఆయన మంచి మనసుకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం మండలంలోని కూట్లపాడు గ్రామంలో 38 లక్షలు, కొత్త పూసలమరు గ్రామంలో 15 లక్షలు, దంగపిండి గ్రామంలో 11.70 లక్షలు, తోకతిప్ప గ్రామంలో 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించారు. గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త పూసలమూడి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యల్లో రోడ్లు ఉన్నా కూడా మురుగునీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రాగల రోజుల్లో రోడ్లకి ఇరువైపులా డ్రైన్లు కట్టాలి. డ్రైన్లు కూడా హైట్ చేసి కడితేనే కానీ ఈ గ్రామంలో మురుగునీరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రాగల రోజుల్లో డ్రైన్లు కట్టడానికి కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఆఫీస్ మీదుగా కాలనీకి 22 లక్షల రూపాయలతోటి రోడ్డు ఇచ్చాం. అంటే మొన్న 15 లక్షలు ఇచ్చాం, ఇప్పుడు 22 లక్షలు ఇచ్చాం. మీ ఊరు ఎంత ఊరు? గోవిందగడు నాకేం లేదు అంటుంటాడు. అన్నీ ఇస్తున్నాం మీ ఊరికి. అలాగే అన్ని రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తాం. తాగునీటి సమస్య, చెరువులో నీరు ఉప్పు నీరు అయిపోతాయి, పసర్లు ఎక్కిపోతాయి. చెరువు తవ్వితేనేమో ఉప్పు నీరు బయటకు వస్తుంది, చెరువు తవ్వకపోతే నీళ్లు ఉండటానికి అవకాశం లేదు. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీని మీద ఆలోచన చేసి చుట్టూ ఆర్సీసీ వాల్ కట్టి కింద బెడ్ కాంక్రీట్ వేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందో చూడాలి. కొత్త పూసలమూరు గ్రామానికి నేను శాసనసభ్యుడిగా ఉండగా అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేస్తాను. సిమెంట్ రోడ్లు వేయటమే కాకుండా రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు నిర్మిస్తాను. అప్పుడు ఈ గ్రామానికి శాశ్వత పరిష్కారం. ఆ పని చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ దొంగపల్లి గ్రామం మన నియోజకవర్గంలో చివరి గ్రామం. ఏ పని చేయాలన్నా లాస్ట్ విలేజ్ ఇదే అవటం వలన, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వలన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. మన ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చి 9 మాసాలు అయింది. 9 మాసంలోనే మళ్ళీ అభివృద్ధి అనేది కనపడేటట్టు చేస్తున్నాం. ఈరోజు 9 మాసాలు అయింది కాకుండా ఇంకో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు శాంక్షన్ చేశాం. కొత్త పూసల మీదుగా కోట్లపాడు మీదుగా మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే నరకం అనుభవించేవారు మీరు. అటువంటి రోడ్ని డబుల్ రోడ్ చేసి మీ విలేజ్ బార్ని కూడా సిమెంట్ రోడ్డు డబుల్ రోడ్డు వేసి మీ గ్రామానికి ఒక అందాన్ని తీసుకొచ్చింది నేనే.
ముత్యాలరావు గారు చెప్పిన మాటలో వాస్తవం ఉంది. అధికారుల్లో ఇంకా వైఎస్ఆర్ గాలి పోలేదు, ఆ గాలి పోవాలి. అధికారులు ఇంకా వైఎస్ఆర్ అంటే ఇంటికి వెళ్ళిపోతారు మీరు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దయచేసి ప్రజల సమస్యల కోసం మీరు అధికారులుగా ఉన్నారు. ప్రజల సమస్య చిన్న సామాన్యుడు వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయాలి తప్పితే సమాధానం చెప్పలేకపోవడం, నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతోటి మైక్రో ఫిల్టర్స్ లో శాంక్షన్ చేసాం, పని మొదలు పెట్టారు, చేస్తున్నారు. ఆ ఫిల్టర్స్ పని అయిన వెంటనే అమ్మ మీ అందరికీ కూడా మంచినీళ్ళు వస్తాయి, మీరు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. ఈ గ్రామానికి ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేసేస్తాం. మరొక ప్రధాన సమస్య ఏంటంటే మీ గ్రామంలోకి వచ్చే మెయిన్ డ్రైన్ మీద ఉన్న వంతెన శిథిలావస్థలోకి వచ్చేసింది. అది 4 లైన్స్ కింద బ్రిడ్జ్ అప్రోచ్ తయారు చేయడానికి ఆలోచన చేస్తాను. దాని మీద కూడా త్వరలో ఒక ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ప్రతి ఒక్కళ్ళు రోడ్లు లేక తాగునీరు లేక ఇబ్బంది పడే పరిస్థితులు గ్రామాల్లో ఉండేది. కానీ ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం రాగానే గ్రామాల్లో ముఖ్యంగా ఉత్తరం పోడ్చడం కానీ, సిమెంట్ రోడ్లు వేయటం కానీ, అలాగే సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కానీ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ రోజున చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా 5 సంవత్సరాలు చాలా చాలా ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు. ఆవిడ ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా కండువా మార్చుకోకుండా తెలుగుదేశం అంటే తెలుగుదేశం అని ఆవిడ నిలబడ్డారు. అలాగే ఈ రోజున ఇక్కడ జనసేన, తెలుగుదేశం, అలాగే బీజేపీ మండల నాయకత్వం ఉంది, గ్రామ నాయకత్వం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామాల అభివృద్ధి మీదే దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు పనిచేసినట్టయితే మనం సమిష్టిగా పనిచేయగలుగుతాం. గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ గారి పేరు మీదే పల్లెపల్లెకి అని కార్యక్రమం పెట్టడం ఉగాది సందర్భంగా చాలా అభినందనీయం. ముఖ్యంగా చాలా గ్రామాల్లో మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ గారు కానీ, సీనియర్ నాయకులు ముత్యాలరావు గారు కానీ చెప్పడం జరిగింది. ఏదైనా ఒకేసారి జరిగే పరిస్థితులు ఉంటుంది, ఎక్కడైనా సరే ఒకటే తర్వాత ఒకటి చేసుకునే పరిస్థితులు ఉంటుంది. ఈ రోజున పెన్షన్లు కావచ్చు, చాలా పెన్షన్ల గురించి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ ఒకటి మనసు చెప్తున్నాను, ఒక సంవత్సరం కాలంలో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీలు అన్ని కూడా అన్ని గ్రామాలకు కూడా మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ పార్టీలో కాదు ప్రజాస్వామ్య పత్రంగా వెళ్తాం. మన అందరికీ ఎన్నికలు జరిపింది. అలాగా మన అన్ని గ్రామాలకు కూడా సీట్ చేసే విధంగా మీరు అందరూ కార్యక్రమం చేసి అందరూ తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో దీని మీద కార్యాచరణ కూడా కూటమి నాయకులందరూ మరి కార్యక్రమం సిద్ధం చేస్తారు. దాని ప్రకారంగా మన అందరూ కూడా కలిసికట్టుకు వెళ్ళి అన్ని గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు, జడ్పీటీసీలు అన్ని కూడా గెలిచే విధంగా కార్యక్రమం చేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రభుత్వ రామచంద్ర గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా అన్ని రోడ్లు ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా సీసీ రోడ్లు వేయడానికి ఆయన సంకల్పం తీసుకోవడం జరిగింది. అలాగే కోరినటువంటి సమస్యలను కూడా ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా ఎవరికైనా పరిష్కరించి మీ గ్రామాభివృద్ధికి మీకు అందరికీ కూడా పూర్తి సహకారం ముందున్నారు. కాబట్టి మినిమం 30 లక్షలు 40 లక్షలు మరి మన ఎమ్మెల్యే గారు ఏ గ్రామం అడిగితే లేదనుకుండా పంపించింది మన పులపతి రామాంజీ గారికి దక్కింటున్నాను. అలాగే దొంగపల్లి గ్రామస్తులు పేరు కూడా ధన్యవాదాలు చేసుకున్నాను. అమ్మ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకున్నాను. మీ గ్రామస్తుడిగా నేను ఒకటి అడుగుతున్నాను ఎమ్మెల్యే గారు, మాకు దొంగపల్లి నుంచి లక్ష్మీపురం వచ్చును వాగ్దానం చేయాలని కోరుకున్నాను. ఈ గ్రామస్తులు కోరుకున్నాను. తప్ప తర్వాత ఏ రకమైన అభివృద్ధి కూడా మా గ్రామంలో చేయలేకపోయాం. అలాగే 2014 నుండి 19లో 3 రూపాయలు ఏమి నుండి మన దొంగపిండి వరకు డబుల్ రోడ్ వేయటం, అలాగే డబుల్ రోడ్ మీద మన అందరూ కూడా శుభకార్యాలని అయినా కూడా రోడ్ మీదే చేసుకుంటాం. మీరు మా గ్రామానికి కళ్యాణ మండపం లాంటి దానికి నిధులు మంజూరు చేసి మా గ్రామంలో శుభకార్యాలని అయినా కూడా మేము ఆ కళ్యాణ మండపంలో చేసుకునే విధంగా మీరు మాకు చేయాలని. మన గ్రామంలో ఎమ్మెల్యే మనకు మార్చారు. ఆ మాట ప్రకారం గ్రామంలో ఏ ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు లేని రోడ్డు ఉండకూడదు. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించండి, నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఈ రోజున ఆయన అన్న మాట ప్రకారం
మనకి ఎన్నైతే రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు కూడా పూర్తయిపోయి మరి పెద్ద రోడ్డుగా ఈ రోజున ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. లోకధార నుంచి ఒక ఏటుకట్ట మొత్తం అక్కడ నుంచి కోటిపం మీదుగా అక్కడ నుంచి మన సొసైటీ అక్కడికి ఆ ఏటుకట్ట కొద్దిగా అది దాన్ని ఏంటన్నా దృష్టిలో పెట్టుకుని అదొక చేస్తే చాలా రైతులందరూ కూడా చాలా అనారోగ్యంగా బాగా ఎదుగుతారని సభాముఖంగా తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నటువంటి ఈ ప్రజల్ని ఈ కార్యకర్తలు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి చాలా ఆనందిస్తూ ఈ ఒక కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలోనే ఉండి ప్రభుత్వ ఐటీఐని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. ఉండి ప్రభుత్వ ఐటీఐని కలెక్టర్ నాగరాణితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఐఎంసీ చైర్మన్ డాక్టర్ సామంతపూడి బాలకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఉండి ఐటీఐలో నూతన భవనాల నిర్మాణాలతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలనే సంకల్పానికి తాను అండగా నిలుస్తానని అన్నారు. ఐటీఐ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మెరుగైన జీవనాన్ని సాధించాలంటే ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఐటీఐలో శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, ఖాళీ స్థలాలను పరిశీలించారు. ప్రిన్సిపల్ వేగేసిన శ్రీనివాసరాజు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పడం కోసం అలాగే ఈ ఇన్స్టిట్యూట్ ని మీ అందరినీ మీలాంటి ఎంతో మందిని ఎన్నో సంవత్సరాలుగా తయారు చేస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ ని ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే ఏం స్కోప్ ఉంది అనేది చూడటం కోసం కలెక్టర్ గారు నేను రావటం జరిగింది. చెప్పవలసిందంతా కలెక్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఉద్యోగాలకి తక్కువ జీతమైనా ఇనిషియల్ గా వెళ్తే అది మీరు ఉద్యోగంగా అనుకోవద్దు. అది మీరు ఇంకా 30 సంవత్సరం చదువుకుంటున్నారు. ఎంబీబీఎస్ వరకు హౌస్ సర్జెన్సీ ఉంటుంది కదా, అలాగా ఆ 1 year ట్రైనింగ్ ని మీరు హౌస్ సర్జెన్సీ లాగా అనుకుని మీకు స్టైఫండ్ ఇస్తున్నట్టుగా భావించాలి తప్ప ఉద్యోగంగా భావించద్దు. ఆ తర్వాత అందరూ ఉద్యోగాల్లోనే స్థిరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచి మంచి స్కిల్స్ ఉంటే మీరు సొంతంగా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా డెవలప్ అవ్వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మంచి స్కీమ్స్ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి మంచి మంచి స్కీమ్స్ తీసుకొస్తుంది. ఎవరన్నా ఏసీ మెకానిజంలో వృద్ధిలోకి వస్తే ఏసీ లేని హౌస్ లేదు. ఒకప్పుడు ఫ్యాన్ అన్ని ఇళ్లలో ఉండేది కాదు, ఇప్పుడు ఏసీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో ఉంటాము. సో రిపేర్లు సహజం. అలాగే సెల్ ఫోన్ రిపేర్లు కూడా చాలా పెద్ద, ఎందుకంటే ఒక సెల్ ఫోన్ లేనివాడు ఎవడో లేదు, 2 సెల్ ఫోన్లు ఉన్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. సో మనుషుల కన్నా సెల్ ఫోన్ సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ఇలా రకరకాల ట్రేడ్స్ ఏది ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మా ఈ అన్వేషణ. ఏ ట్రేడ్లో ఉన్నా హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. కాబట్టి మీరు ఉద్యోగాల కోసమే చదువుకోవటం కాదు, మీ సొంత వ్యాపారం చేయడానికి కూడా ఇదొక మంచి అవకాశంగా మీరు భావించి ఆల్మోస్ట్ కుదిరితే 100% అటెండెన్స్ ఉండేలాగా ఉండి ఈ ఐటీఐ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ప్రతి ఇండస్ట్రీకి, అంటే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటే మన జిల్లాలో అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ సెటప్ చేయాలంటే మీలాంటి వర్క్ ఫోర్స్ అంతా కూడా చాలా అవసరము. మీరు చాలా బాగా చదువుకోవాలి. అలాగే మీ యొక్క సిబ్లింగ్స్, మీ ఫ్రెండ్స్ ని కూడా ఐటీఐకి ఎంకరేజ్ చేసి చదువుకునేటట్టు చేసుకోవాలి. అలాగే మీ కాలేజ్లో మీ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ ఎట్లా జరుగుతుంది, ఏమి ఫెసిలిటీస్ ఉన్నాయి అనేదంతా కూడా ఇప్పుడు నేను సార్ వెళ్ళి చూసి ఒక అవగాహన తెచ్చుకుంటాం. ఏదన్నా రిక్వైర్మెంట్ ఉంటే కూడా మా సైడ్ నుంచి ఏం కోఆర్డినేట్ చేయాలో ఖచ్చితంగా కోఆర్డినేట్ చేస్తాం. అయితే పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళండి. స్టార్టింగ్లో ఆ శాలరీ అనేది మీకు తక్కువగా కనిపించవచ్చు, కానీ మీ వయసుకి ఆ శాలరీ మీరు మొదలు పెడితే ఒక 2-3 yearsకి 5 yearsకి ఖచ్చితంగా మంచి గ్రోత్ ఉంటుంది.
ఫస్ట్ 2-3 ఇయర్స్ అనేది ఎంప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఐటీఐ అయిపోయిన వెంటనే ఆ ఉద్యోగం చేయడం అనేది, ఆ 2 ఇయర్స్ మీరు కష్టపడి వర్క్ చేసి నిలబడితే మీకు మంచి శాలరీస్ ఉంటాయి, మంచి డిమాండ్ కూడా ఉంటుంది మీకు. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. మీరు మంచి కంపెనీలో కనుక వెళ్ళినట్టయితే మంచి ఎక్స్పీరియన్స్ తో మీకు ఫ్యూచర్ కెరీర్ అంతా కూడా బాగుంటుంది. మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. వక్ఫ్ చట్ట సవరణ దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్ధమని పలువురు నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం భీమవరం పట్టణంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో పెద్ద మసీదు నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మైనార్టీలకు, దళితులకు, క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. బీజేపీ తన హిందుత్వం, మతోన్మాద ఎజెండా అమలులో భాగంగా ముస్లిం ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతూ అనేక దాడులు చేస్తుందని అన్నారు. వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల ధార్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టనున్నారని ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం ఆస్తులు కబ్జా చేయడానికే తప్ప వక్ఫ్ ఆస్తులు అభివృద్ధికి కాదని అన్నారు. పార్లమెంట్లో అక్రమంగా ఈ బిల్లును ఆమోదానికి పెడితే రాష్ట్రంలో లౌకికవాద పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీలు ముక్తకంఠంతో బలపరచడం ముస్లింలను మోసం చేయడమేని అన్నారు. సిపిఎం సహా ప్రతిపక్షాలు ఈ బిల్లును పార్లమెంట్లో గట్టిగా ఎదుర్కొన్నాయని తెలియజేశారు. వక్ఫ్ ఆస్తుల స్వభావాన్ని మార్చే అధికారం ఎవ్వరికీ లేదని ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలోని 25, 29, 30 నిబంధనలకు వ్యతిరేకంగా ఈ చట్టం చేయబడిందని అన్నారు. ప్రజల మధ్య మత చీలికలు తెచ్చి దేశంలో మతపరమైన ఘర్షణలకు తావిచ్చేలా బీజేపీ వ్యవహరిస్తోందని, దీనిని లౌకికవాదులందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కమిటీ అధ్యక్షులు షేక్ రబ్బానీ, గౌరవ అధ్యక్షులు ఎంఏ నౌషద్, నాయకులు ఎండి ఫర్హాన్, ఎండి అఫ్జల్ పాషా, ఎండి కరీముల్లా, ఎంఏ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జకంశెట్టి సత్యనారాయణ, కె క్రాంతిబాబు, ఇంజెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం కమిటీ ద్వారా భీమవరం పట్టణంలో బిల్లు సవరణకు వ్యతిరేకంగా భీమవరం పట్టణ మండలంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే సిపిఎం నాయకులు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీలు కూడా వచ్చారు. గంటా సుబ్రహ్మణ్యం గారు, అలాగే మన సిపిఎం నాయకులు గోపాలం గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మాకు ఎంతో ఉత్సవాన్ని కలిగించారు. ఈ దాంట్లో అందరికీ కూడా మా మత సామరస్యం లేకుండా ఉండే భీమవరంలో మేమందరం కూడా ఒక మనసుతో ఉంటున్నాం. కానీ ఈ రోజు అందరికీ మా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలుపుకుంటాం. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగాను అలాగే భీమవరం పట్టణంలో కూడా ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఇక్కడ ముస్లిం కమిటీ చేపట్టినటువంటి నిరసన ర్యాలీకి సిపిఎం పార్టీగా మేము కూడా వారికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది జరిగింది. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా ముస్లింలకి, మైనార్టీలకి, వారి హక్కులకి భంగం కలిగించే విధంగా ఎవరో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి చట్ట సవరణకి ఎవరు కూడా పాల్పడలేదు. ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ఇది భారత రాజ్యాంగ విలువలకి పూర్తి విరుద్ధమైంది. రాజ్యాంగంలో 25, 29, 30 అధికరణం మత సామరస్యాన్ని, మత హక్కుని చెప్తా ఉంది. వాటిని ఉల్లంఘిస్తూ ఈ చట్టాన్ని సవరించారు. ఇవాళ వక్ఫ్ బోర్డు సవరించడం ద్వారా ఇప్పటిదాకా ఎవరైతే వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉండి వారి హక్కుల్ని రక్షించుకుంటా ఉన్నారో, రేపటి నుంచి ముస్లిమేతరుల్ని కూడా దీంట్లో పెట్టేలాగా చట్ట సవరణ చేశారు. ఇది దుర్మార్గమైన విషయం. కన్ను వేసింది, కంట్రోల్ చేయాలని చెప్పి చూస్తా ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. ఒక పక్కేమో తిరుమల దేవస్థానం కావచ్చు, హిందూ దేవస్థానం కావచ్చు, అన్నింటిలో కూడా అన్ని మతస్థులు ఉండరాదు, ఇతరులు ఎవరు కూడా ఉండరాదని చెప్తా ఉంది. అక్కడ ఉండరాదని చెప్పేసి ఇక్కడ ఏ రకంగా మీరు దీంట్లో ప్రవేశపెడతారని చెప్పేసి ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఏమాత్రం కూడా మెజార్టీ లేదు. మరి మెజార్టీ లేకుండా ఈ బిల్లులు ఎలా ఆమోదం పొందాయి? ఇవాళ కేవలం లోక్సభలో 56 ఓట్లు, రాజ్యసభలో 33 ఓట్ల మెజార్టీ తోటి వీళ్ళు ఆమోదం పొందారు. కేవలం అవకాశవాదంతో, దుర్మార్గంతో ఏవైతే లౌకిక పార్టీలు అని చెప్పేసి ఈ మైనార్టీ ఓట్లు పొందినయో వారే ఇవాళ మైనార్టీలకి, ముస్లింలకి వెన్నుపోటు పొడిచే విధంగా దుర్మార్గంగా ఇవాళ తీసుకున్నారు. ఇవాళ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన మాత్రాన ఈ పోరాటం, ఈ ఉద్యమం ఆగిపోదో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీల రక్షణ కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం
మేమంతా కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి ఈ మోడీ మెడలు వంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టి చాలా తక్కువ మెజారిటీ ఉన్నప్పుడు కూడా ఆ బిల్ని పాస్ చేయించుకుని ఏవైతే మైనార్టీకి సంబంధించిన వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో వాటి మీద అజమాయిషీని పూర్తిగా ప్రభుత్వానికి ఆ దఖలపరిచే చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి ఈ చర్యను ఖండిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా దీన్ని కంటిన్యూగా మేము వ్యతిరేకిస్తాం ఈ బిల్లుని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెలలో భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మందిర అధ్యక్షులు కంతిటి వెంకటరాజు కోరారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ నెల 21 నుండి 28వ తేదీ వరకు శ్రీవారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు సుముఖంగా మాట్లాడడం జరిగిందని వెంకటరాజు తెలియజేశారు. త్వరలోనే బ్రహ్మోత్సవ తేదీలలో సీఎం చంద్రబాబు ఆలయానికి వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. సీఎంను కలిసిన వారిలో మందిర డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.